మరి ఇప్పుడు బట్టి గారు కొత్తగా వచ్చి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. 5 నుండి 6,000 ఉద్యోగాలతో త్వరలో నోటిఫికేషన్. విద్యా వ్యవస్థ ప్రస్తుత డిఎస్పిని వాయిదా వేయమట. అలా చేస్తే అభ్యర్థులకే నష్టమట. విద్యా వ్యవస్థ బలోపేతం మా లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి బట్టి గారు చెప్తా ఉన్నారు. సార్ నమస్కారం అండి. ప్రస్తుత పరిస్థితుల్లో డిఎస్సి పరీక్షలను వాయిదా వేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇదే చివరి డిఎస్సి కాదని మరిన్ని ఉంటాయని చెప్పారా? భలే చెప్పారు మీరు. లడ్డు కావాలా నాయన? ఎన్ని లడ్డూలు కావాలి? నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే లడ్డు కావాలి మాకు. మీరు ఇచ్చే లడ్డు పటాపంచలు అయిపోతుంది. అది మస్తు చెప్పిరండి 6 గ్యారెంటీలని. అబ్బో 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 ఏం మాటలు. 46G రద్దు చేస్తామని చెప్పారు. చేసిర్రా? మళ్ళీ బాధితులందరూ రోడ్ ఎక్కగానే మళ్ళీ కమిటీ వేసిర్రు కొత్తగా. ఇప్పుడు ఇది మాత్రం ఇంకొన్ని ఎగ్జామ్స్ వస్తాయంటే మేము నమ్మాలా? రాసియండి బాండ్ పేపర్ రాసియండి. ఇల్లు కొంటే టోకెన్ అమౌంట్ ఇస్తే ఏ కంపెనీ ఒక షేర్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా ప్రతి ఒక్కదానికి అగ్రిమెంట్ ఉంటుంది. మరి గవర్నమెంట్ ఇచ్చిన హామీలకు అగ్రిమెంట్స్ ఎందుకు పెట్టరు? ఈ అగ్రిమెంట్ సిస్టమ్ అనేది ఉంటే ప్రతి ఒక్క యువతనే కావచ్చు, సంక్షేమ పథకాలు మాట ఇచ్చి తప్పినోడు కోర్టుల కేసేస్తే ఆ గవర్నమెంటే రద్దయ్యేటట్టు రాజ్యాంగాన్ని సవరణలు చేయండి దయచేసి. వీళ్ళు రాజకీయ నాయకులు మాట తప్పితే అగ్రిమెంట్ ఇవ్వండి. ప్రజలకు రాజకీయ నాయకులకు అగ్రిమెంట్ రాస్తాం, కొట్టండి స్టాంపు. ఒకవేళ మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము గద్ద దిగిపోతాం. కోర్టులో ప్రజలు అందరు ఒకటేసారి పోయి కోర్టులో కేసేసుకోవచ్చు సంతకాలు పెట్టి అని ఒక సిస్టమ్ తీసుకురండి తెలంగాణలో. వేరే రాష్ట్రాలు ఎట్లున్నాయేమో నాకు తెలియదు, కానీ తెలంగాణలో ఈ సిస్టమ్ రావాలి. వస్తే ఏ రాజకీయ నాయకుడు మాట తప్పినా, సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ నాట్, ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా కోర్టులో ఈ నాయకుల మీద గవర్నమెంట్ మీద కేసేస్తే గవర్నమెంట్ పడిపోయేటట్టు చేయండి రాజ్యాంగ సవరణలను అడుగుతా ఉన్నా నేను ఈ రోజున. ఎందుకంటే మొత్తం బస్ పట్టిపోయింది. ఇప్పుడు బట్టి గారు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటారు. గత 7 నెలలుగా మీరు గత ఏడాదిగా మీరు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అట్లా రింగులు ఒక్కసారి వెనుక పోతే బట్టి గారు ఒక్కటండి ఉచిత బస్సు తప్ప మిగతావన్నీ తుస్సే. ఒక్క ఉచిత బస్సు తప్ప మీరు ఇస్తానన్నటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి ఇంటింటికి తిరిగి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులకు వారంటీలు కూడా లేకుండా పాయి. ఒక్క హామీ అంటే ఒక్క హామీ మీరు సక్రమంగా నెరవేర్చలేకపోయారు. ఇంకొంతమంది మాట్లాడుతున్నారు 7 నెలలు అయింది ఏం చేయగలుగుతారని చెప్పి. సరే అడ్మినిస్ట్రేషన్ అంటే పోను అనుకుందాం, 7 నెలలు అయింది ఏం చేయగలరు అంటే పోస్ట్పోన్ చేయడానికి కూడా ఒక 2-3 ఏళ్ళు పట్టాలా మీకు? దానికి కూడా గవర్నమెంట్ 2-3 ఏళ్ళు టైం తీసుకుంటుందా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడానికి? ఇది ఎక్కడ న్యాయం సార్? ఎవడు నమ్ముతాడండి? ఇవ్వండి స్టూడెంట్స్కి. మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ వేస్తామని చెప్పి మాట ఇవ్వడం కాదు, ఏదో తుతు మంత్రంలాగా ఇట్లా చెప్పడం కాదు. రాసి సంతకం పెట్టండి. ఆ సంతకం ఎట్లుండాలంటే కోర్టులో కేసేస్తే మీరు మాట తప్పినప్పుడు మీకు శిక్షలు పడేటువంటి సంతకం అయి ఉండాలా. అంత స్ట్రాంగ్ అగ్రిమెంట్ అయి ఉండాలా. ప్రస్తుత డిఎస్సిని వాయిదా వేయం, అలా చేస్తే అభ్యర్థులకే నష్టం. ఓకే, ప్రస్తుత పరిస్థితిలో డిఎస్సి పరీక్షలను వాయిదా వేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. ఇదే చివరి డిఎస్సి కాదని మరిన్ని ఉంటాయని చెప్పారు. త్వరలో 5,000 నుంచి 6,000 పోస్టులతో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. డిఎస్సిని పగడ్బందీగా నిర్వహిస్తామని, విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి బోధన అందాలనేదే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తొందరగా ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. గాంధీ భవన్లో ఆదివారం బట్టి మీడియాతో మాట్లాడారు. కొంతమంది నియామక పరీక్షలు వాయిదా వేయాలని ధర్నా చేస్తున్నారని, అలా చేస్తే నష్టపోయేది అభ్యర్థులేనని అన్నారు. ఈ నెల 11 నుంచే డిఎస్సి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని, కొన్ని నెలలుగా అభ్యర్థులు సిద్ధం అవుతున్నారని నీకు చెప్పిన వచ్చి మీ ఇంటికి వచ్చినారా? చెప్పిండ్రా బట్టి గారు? ఈ నెల 11 నుంచి డిఎస్సి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని, కొన్ని నెలలుగా అభ్యర్థులు సిద్ధం అవుతున్నారని, 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 నిర్వహించనే లేదని విమర్శించారు. గ్రూప్ 2ను 3 సార్లు వాయిదా వేసిన సంగతిని గుర్తు చేశారు. పరీక్షలను అన్నిసార్లు వాయిదా వేయడం సరికాదన్నారు. నిరుద్యోగులకు నష్టం కలగకూడదనే తమ సార్
మీకు తెలుసో లేదో సార్, గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి వాళ్ళు ప్రతిసారి లైవ్లోకి వచ్చి మరి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఎస్, ఇగో ఇస్తూనే ఉన్నారు కంప్లైంట్స్. ఇగో ఇక్కడ చూడండి, ఇగోండి వీళ్ళకి ఏం అవసరం అండి. ఇగో మీరేమో అక్క పిల్లు ఏమైంది అక్క, ఎస్ పిల్లు వేస్తున్నాము, మొత్తం ఆర్డర్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, అంత ఈజీ కాదు. అండ్ అట్లనే డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఇప్పటి వరకు గవర్నమెంట్కి వినతి పత్రాలు ఇవ్వలే. తపాల్లో పోయి దాని మీద స్టాంప్ వేయించాల. ఎవరు కూడా ఆ పని చేయలేదు, లీగల్గా ఎవరు ప్రొసీడ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏదైతే విద్యార్థులు అంటే మేమేస్తే కాదు, విద్యార్థుల తరపున ఒక రిప్రజెంటేషన్ కావాలా, నిరుద్యోగుల తరపున ఒక రిప్రజెంటేషన్ కావాలా, దానికోసం కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాము. సో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద నిరుద్యోగులు కొంతమంది స్టాంప్ వేస్తేనే కోర్టులో కన్సిడర్ చేయగలుగుతాం. సో అందుకని ఇవాళ లంచ్ లోపల మరి వాళ్ళు ఇమీడియట్గా రిప్రజెంటేషన్ తీసుకొచ్చి వేస్తే సో ఖచ్చితంగా లంచ్ లోపలనే మరి దాన్ని పిల్లి హైకోర్టులో వేయడం అనేది మనం మూవ్ చేయొచ్చు. ఓకే, సో మీరేమంటారమ్మా? బట్టి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకు మీరు ఏకీభవిస్తారా? ఇంకొన్ని మీ బతుకులే ప్రాబ్లంలో పడతాయి ఏమంటున్నారు? ఏవైతే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తే మీ లైఫే ఖరాబ్ అవుతుంది. సో అది కాదు, మేము ఇంకొన్ని డిఎస్సి 5-6 వేల డిఎస్సి పోస్టులు మేము వేస్తామని చెప్పి బట్టి గారు చెప్పడం జరిగింది. సో మరి దీనికి సమాధానం ఏం చెప్తారు సార్? వీళ్ళందరికీ ఏం అవసరం సార్? ఇక్కడ ఇగోండి, ప్లీజ్ మ్యామ్ కాలు మొక్కుతాం అక్క, మీ అక్క కాలు మొక్కుతాం అక్క, నువ్వే దిక్కు అక్క మాకు. వాళ్ళకేం కర్మనండి, వాళ్ళకేం కర్మ? బట్టి గారు మీరు చదువుకున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియారిటీ ఉంది, ఇన్ని ఉండి కూడా మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి మాట్లాడలేకపోతున్నారంటే దీన్ని రాజకీయం చేస్తున్నారా, కావాలనే చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డిని అందరు తిట్టుకోవాలని చేస్తున్నారా, దేనికోసం ఎట్లా చేస్తున్నారు అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి.